ప్రేక్షకులకు నమస్కారం. మీరు చూస్తున్నారు న్యూస్ 9 టీవీ. హైదరాబాద్ ఐటీ కారిడార్ గుండెకాయ లాంటి గచ్చిబౌలిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హిల్ రిడ్జ్ విలాస్ లో జరిగిన భారీ చోరీ సంచలనంగా మారింది. అసలు చీమ చిటుక్కుమన్నా పసిగట్టే సీసీ కెమెరాలు, అడుగడుగున ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉండే ఆ కోటేశ్వరుల అడ్డాలోకే దొంగలు ఎలా చొరబడ్డారు అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దొంగలు ఎక్కడి నుంచో రాలేదు, మన ఇంట్లోనే ఉన్నారు. అవును, పని కోసం పెట్టుకున్న నేపాలి ముఠాయే ఈ భారీ స్కెచ్ వేసి యజమానుల కళ్ళు గప్పింది. ఘటన జరిగిన కేవలం 48 గంటల్లోనే షేర్లింగంపల్లి జోన్ పోలీసులు ముఠాను పట్టుకుని కేసును విజయవంతంగా ఛేదించారు. కానీ ఇక్కడే అనేక వివాదాస్పద ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా, కనీస గుర్తింపు కార్డులు లేకుండా ఇంత పెద్ద విలాస్ లో పని వాళ్లను ఎలా పెట్టుకుంటున్నారు? లక్షలు వెచ్చించి పెట్టుకునే సెక్యూరిటీ ఏజెన్సీలు ఏం చేస్తున్నట్టు? ఇదంతా కేవలం పనోళ్ల పనేనా, లేక స్థానికంగా ఎవరైనా వీరికి సహకరించారా? ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గర తనిఖీలు ఎందుకు జరగలేదు? కేవలం 48 గంటల్లో కేసును ఛేదించి సైబరాబాద్ పోలీసులు తమ సత్తా చాటినప్పటికీ నగరంలోని ఐ ప్రొఫైల్ సొసైటీల భద్రత డొల్లతనం ఈ ఘటనతో బట్టబయలైంది. పనివాళ్ల ముసుగులో నేపాలి గ్యాంగ్లు చేస్తున్న ఈ దందాల వెనుక ఇంకెంత పెద్ద నెట్వర్క్ ఉందనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపై గ్రౌండ్ జీరో నుంచి మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ అందిస్తారు. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.